హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు గెస్ట్ అయితే బొమ్మల చెరువు శ్రీరాములు గారు అయితే మనతో ఉన్నారు. టీడీపీ స్పోక్ పర్సన్ సార్ అయితే. హాయ్ సార్. హలో సార్. సార్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే టీడీపీ అన్ని మంచిగా కొన్ని పద్ధతులు ఫాలో అవుతుంది. బ్యాడ్ వర్డ్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేయకుండా రాజకీయాలు చేస్తుంది. అంటే డీసెంట్ రాజకీయాలు, మంచి రాజకీయాలు, వ్యక్తిగత రాజకీయాలు ఎప్పుడు చేయదు టీడీపీ. బట్ వైసీపీ చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి అయినా సరే వ్యక్తిగత రాజకీయాలు కావచ్చు, బూతులు వాడడం కావచ్చు. నిరంజన్ ఫ్యాన్ చనిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినందుకు పేర్నేని నాని గారు వాడు కూడా అన్న అన్నాడంట, ఈయన తమ్ముడు అనుకుంటే వెళ్ళిపోయాడు. రాష్ట్రం లేని పనులు లేనట్టే. సో ఆ ఫ్యాన్ ఆ వీడియో 200 సార్లు చూసి వీక్ అయిపోయి చనిపోయింది అని వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అని పేరు నాని అన్నాడా? పేరునే నాని అన్నాడు, అంబటి రాంబాబు అన్నాడు. రాష్ట్రంలో ఏం పనులు లేవా, రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా, వాడు కూడా అన్నా అంటే పోవాలను. ఇప్పుడు ఆ వైసీపీలో ఎట్లుంటుందంటే వాళ్ళ అగ్రనాయకత్వం నుంచి కింద వరకు, ఉదాహరణకు పేరు నాని, అంబటి రాంబాబు, రోజా గారు, ఆ కూడా ఎవరు నాని, ఆ నానీలు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వెళ్ల మీద లెక్క పెట్టి ముందు విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఆయన బయట వెళ్ళిపోయినాడు. వీళ్ళు సందర్భం ఏమిటి, ఎక్కడ మనము మాట్లాడాలా? వీళ్ళు ఎట్లంటే సంతలోకి పోయి బ్యాంక్ ఉంది అని దారాడతారు, బ్యాంక్ దగ్గర పోయి సంత ఉంది అని దారాడతారు. ఆ బ్యాచ్ ఉండేదాన్ని. అర్థమైందని నేను చెప్పింది. బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, సంత ఎక్కడ ఉంటుంది తెలియదు వాళ్ళకు. సందర్భం లేదు, ఆ విషయ పరిజ్ఞానం లేదు. ఏదంటే అది మాట్లాడుతూ అంటారు అసెంబ్లీలో. కానీ ఏదో పొరపాటున మన 1900 గెలిచిపోయి అసెంబ్లీకి వెళ్ళిపోయినారు ఈ మంది అంతా. అసెంబ్లీలో కూడా చూసినాం. ఇది అసెంబ్లీనా, లేదంటే ఇది ఏమన్నా సినిమా హాలా, లేదంటే ఇది ఏమన్నా సంత అనేది లేదు వాళ్ళకు. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. లాస్ట్ కు ఆ మాటలు మాట్లాడి జైలుకు కూడా పోయారు కదా. జైలుకి పోయి వచ్చి జైలు బయట మళ్ళీ అదే మాట్లాడతారు. వాడు ఇంట్లో వాళ్ళ మాటలను, మహిళలను తీసుకురావటము, వాళ్ళకి అది జీర్ణించకపోయింది. వాళ్ళు ఏమంటే, ఆయన అన్నాడు అబ్బాయి కోసం పోయినాడు. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుసు కదా, చివరి రోజుల్లో ఉన్నాడు, ఆశ తీరుతాదేమో అని చెప్పి పాపం చెప్తే ఏదో పోయినాడు. అయినా పోతే తప్పేముంది? ఇప్పుడు ఆయన పోయి చెప్పేశాడా, లేదంటే ఆయన పోతే తర్వాత చనిపోయినాడా? అది సందర్భం ఏమిటి? ఏంటి ఇప్పుడు ముద్రగడ్డ చనిపోయాడు పాపం. ఇప్పుడు నువ్వు జగన్ రానందుకే చనిపోయినాడు అనొచ్చు కదా మనము. అదంటే ఎంత మూర్ఖం ఉంటుంది. వీడికి ఇంకేం పని లేదా, ఏదో యూట్యూబ్ లో పనికిరాని మాటలు మాట్లాడతారా అనుకుంటారా? అనుకుంటారు. ఆ సందర్భం ఏమి లేదు వాళ్ళకు. ఇప్పుడు ఇంకొకటి చూడు, వీళ్ళు ఇట్లా మాట్లాడితే వాళ్ళ అధినాయకుడు నిన్న వైజాగ్ పోయినాడు. వైజాగ్ పోతే 6 మంది చనిపోయారు మత్స్యకారులు. ఇప్పుడు కేంద్రము, ప్రభుత్వము, కోస్ట్ గార్డులు ఆ సముద్రంలో వేటకు పోయే వాళ్ళు ఏదో చిక్కుకున్నారు, వాతావరణం అనుకూలించక ఏదో పాపం చనిపోయినారు. అందరూ ప్రయత్నం చేస్తారు దాన్ని కాపాడాలని. సముద్రంలో చనిపోవాలని ఎవరన్నా కొనుక్కుంటారా? సరే, జగన్ పోయినా పరామర్శించినా మంచిదే. ఆడ దీనికంతా తెలుగుదేశమే కారణము ఆయన మాట్లాడేది. వీళ్ళ వల్లనే చనిపోయినారు, సముద్రంలో చనిపోతే తెలుగుదేశం కారణమా? ప్రభుత్వాలు నువ్వున్నా కూడా కాపాడతావా కాపాడదనేది నీకే తెలవాల. 250 మంది చనిపోయినారు మత్స్యకారులు ఆ రోజు నీ ప్రభుత్వ హయాంలో. జగన్ హత్యలు అన్నామా మనం? కాపాడడానికి ప్రయత్నం చేయాలి, కానీ చనిపోతే దురదృష్టం. చేతుల్లో లేదు అది. వాతావరణం కానీ, సముద్రంలో కానీ జరిగే పరిణామాలు, తుఫాన్లు మన చేతుల్లో ఉంటాయా? కాబట్టి ఆడుగు ఏం చెప్పాడు, వాడు ఏదో చిన్న పిల్లోడు, 18 ఏళ్ళ కుర్రాడు, బైక్ తోలుతా ఉండి ఒకరిని చంపేస్తే వాడి మీద కేసు పెట్టినారు. ఆ సీదిరి అప్పలరాజు, పలాస కాశీబుక్క, అది మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోయింది మత్స్యకారులు చనిపోతే పరామర్శించేదానికి పోయే సీదిరి అప్పలరాజు మంత్రి, ఎమ్మెల్యే, మంత్రి అని చెప్తాన్నాడు ఆయన. ఇప్పుడు కూడా మంత్రి అని చెప్తాన్నాడు ఆయన.
ఆయన మాట్లాడతాడని మాటలు చూడండి జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఆ మంత్రి కొడుకు పోయి ఏదో 18 ఏళ్ళు కుర్రాడు బైక్ లో పోయి గుద్దేశాడు, చనిపోయినాడు. అరే 18 ఏళ్ళ 20 ఏళ్ళ చూడరు కదా, అది ఇంకా నేరం. 18 ఏళ్ళు ఉమ్, విదేశాల్లో అయితే ఉరిసిచ్చేస్తారు. ఉమ్, 18 ఏళ్ళు కుర్రాడికి లోపల తాగినా, తాపిచ్చినా, ఉమ్, యాక్సిడెంట్ చేసిన. ఈయనకు తెలుసో తెలుదో ఈయన కూతుర్లు అక్కడ చదువుతా అన్నారు కదా బ్రిటన్ లో, ఉమ్, ఆ చట్టాలు చదువుకోమను. ఉమ్, బ్రిటన్ లో ఉమ్, మార్గరెట్ థాచర్ ఉమ్, ఒక ప్రధానమంత్రి విదేశాలకు పోయింది పర్యటనకు. ఉమ్, ఆమె ఆమె భర్త ఉమ్, ఉక్కు మనిషి ఆమె. ఉమ్, వాళ్ళ కొడుకు మైనర్, అక్కడ మైనర్ తాగకూడదు. ఉమ్, ఒక పోలీస్ కానిస్టేబుల్ వాడు ఏదో మద్యం సేవించినాడు కేసు పెట్టినారు, ఉమ్, వాడిని జైలుకి తీసుకున్నారు తెలుసా. ఉమ్, తీసుకపోతే ఆమె విదేశీ పర్యటన నుంచి ముగించుకొని వచ్చి ఆడ నేరం చేస్తే తల్లిదండ్రులకు వాళ్ళకి సూరిటీ ఇచ్చి తీసుకురావాలి మళ్ళా. ఉమ్, ఎక్కడ బ్రిటన్ లో వాళ్ళు పోయి సంతకం పెట్టి స్టేషన్కి పోయి ఉమ్, ఒక కానిస్టేబుల్ కేసు బుక్ చేశారు ఆడ. ఉమ్, వాళ్ళ కొడుకు నేరం చేసినాడు, మద్యం సేవించినాడు. ఆ చట్టాలు అట్లుంటాయి. ఈయనకు అది చట్టాలు కూడా తెలియవు ఆ పార్టీలో ఉండే నాయకులకు, ఆ. ఆ పార్టీలో అధినాయకుడికే. అంటే సందర్భం చూడకుండా చూడకుండా సందర్భం. ఇప్పుడు పెళ్లికి పోయి చావు మేళ పాడినట్లు, చావుకు పోయి పెళ్లి మేళ మాట్లాడినట్లు ఏమన్నా ఉంటుందో చూడండి. ఆయన పోయిండేది దేనికి, ఈ పేర్ని నాని వీళ్ళు మాట్లాడిండే మాటలు దేనికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లికి బాగాలేకపోతే ఉటావుటిన ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. వాడు ఎవడో పవన్ చిన్న బిడ్డ పాపము, వాడు చనిపోతాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన పోయి పరామర్శించినట్టు తప్పేముంది. ఇంకొకటి షోల్డర్ ఇంజురీ దాని మీద నెలకు ఒకసారి వస్తుందా నీకు ప్రాబ్లం, లేకపోతే మీ మమ్మీకి వస్తుందని పోతున్నావు, అసలు ఏమనంటే పోవాలటు హైదరాబాద్ పోవాలి, ముంబై ఆ టైప్ లో మాట్లాడుతున్నారు. అవును, నువ్వు మన అమెరికా పోయి నీ కూతురు కొడుకు పెళ్లి చేయాల్సి వచ్చినావు కదా, ఉమ్, ఎవరు అంబటరాంబాబు. నువ్వు దేనికి పోయినావు? అమెరికాలోనే చేసి రావాలా, నువ్వు పోయి ఇండియాలో చేయకూడదా? ఒకటి జగన్మోహన్ రెడ్డి 6 నెలలకు ఒకసారి పరిగెత్తా పోతావు కూతుర్ల దగ్గరకి నువ్వు లండన్కి. పో, తప్పులే, మేమేం దాన్ని తప్పులు పట్టాము. మీకు ఒక నీతి, పవన్ కళ్యాణ్ గారికి లేదా మా కూటమిలో ఉండే వాళ్ళకి ఒక నీతి. నువ్వెందుకు 6 నెలలకు మేజర్లు కదా నీ కూతుర్లు అక్కడ, నీకేం పని? నెల పోయి వాళ్ళ కాన్వకేషన్కి పోతావు, వాళ్ళ ఏదో పేరెంట్స్ డే జరిగితే పోతావు, కోర్టులో నీకు పర్మిషన్ తీసుకోవాలి. అందులో ఇవన్నీ సొంత. నేను అనేది పోవటంలో తప్పు కాదు. ఆయన రోజు పోని మాకేమే, నువ్వు రోజు పోని కూతురు దగ్గరికి, లేదా అంబటరాంబాబు నువ్వు పోయి అమెరికాలో నీ కూతుర్లు కొడుకుల దగ్గర గడిపేసుకొచ్చుకో, మాకేమి. వ్యక్తిగత విషయాలు మనం ఎందుకు తీసుకురావాలి ఇక్కడ? మీకు ఇంక వేరే పని లేనిట్టు, పాటలు లేనిట్టు మీరు ఇంకేదన్నా మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారా, లేదా రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నారా? అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాగానే ఉంది, కానీ అదేమి రాజకీయాలు అంటే, రాజకీయ పార్టీ అంటే సమాజము, ప్రజలు, అన్ని వర్గాలు ఉంటేనే కదా రాజకీయ పార్టీ. రేపు ఓట్లు వేస్తేనే కదా మనం గెలుస్తాము. అదన్నీ వదిలేసి ఈ విధంగా వ్యక్తిగతంగా వాళ్ళ తల్లి పోతేమి, వాళ్ళ ఆయనకు భుజంకి ఆపరేషన్ చేసుకుంటే నీకేమి, ఆయన ఊరికే పోయి చేసుకుంటాడు ఆడ. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వీళ్ళు దేనికి ప్రస్థానం మీదే? ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఇది అసలు ఒక రాజకీయ పార్టీనా? ఆ రాజకీయాల్లో మీరేనా అసలు ఉండేది ఏమన్నా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఏ పార్టీలోనూ ఇట్లా ఉండదు. బద్ధశత్రువులు కూడా ఇట్లా మాట్లాడుకోరు. కాబట్టి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానం, వాళ్ళ నోటి మాట ఒక గొప్పది. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఒక మంచి మాట ప్రపంచాన్ని జయిస్తుంది. ఒక మంచి బాట కోట్లాది మంది నడుస్తారు. ఒక మంచి పాట ప్రపంచంలో పోతారు. కానీ వీళ్ళు మాట్లాడే మాటల్లో అంటే రెండు ఒకటే స్టేట్ లో ఉన్నాయి పార్టీస్. మీ నాయకుడు చంద్రబాబు గారు లైక్ డీసెంట్ గా మాట్లాడాలి, డిగ్నిటీగా మాట్లాడాలి అని ఇలా చెప్పినట్టు, అంటే మీ పార్టీ నుంచి చాలా తక్కువ, అసలు రేర్ గా 0.1% బూతులు మాట్లాడడం కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం, వాళ్ళ పార్టీ నుంచి ఎందుకు ఈ స్థాయిలో ఉంది విమర్శలు చేయడం? అదే చెప్పాను కదా, ఇప్పుడు బురదలో బొరలాడుతూ ఉన్నారు. ఇంక మా పార్టీ ఎందుకు, వాళ్ళ పార్టీ ఎందుకు బురదలో బొరలాడుతూ ఉన్నారు అంటే అది మొత్తం బురదే. ఇంక బురదలో బొరలాడు ఏం మాట్లాడతాం మనం ఇంకా? అరే అది బురద అని తెలుసు, ఆ బురదలో పొరలాడితే కంపు వస్తుందని తెలుసు, బురద అంటుకుంటుందని తెలుసు, మళ్ళీ బయట వచ్చి మళ్ళీ అదే మాట్లాడతారు. మేము తెలుపుగా ఉన్నాం, మాకు మచ్చలేదు, బురదలో పొరలాడి వచ్చి.
కాబట్టి తెలుగుదేశంలో మీరు అన్నట్టు 1% కాదు, పొరపాటున నేను కానీ ఈవెన్ లోకేష్ మాట్లాడినా కూడా ఆడ శిక్ష ఉంటుంది మా పార్టీలో. చంద్రబాబు నాయుడు ఎవరిని ఒప్పుకోడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భారతి గారిని ఒక మాట మాట్లాడితే ఒకడు మా పార్టీలో సోషల్ మీడియా కిరణ్ అనేవాడు అబ్బాయి 15 రోజులు, 4 రోజులు జైలు చేసి వచ్చాడు. పార్టీలో ఇప్పుడు చేర్చుకోలేం, మేము ఎక్స్పెల్ చేశాం మేము భారతి గారిని మాట్లాడిందని. ఆ పార్టీలో ఇంకా వాళ్ళలో ఎవరూ లేదు. సో అంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోరు సార్? అదే చెప్పాను కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నీకు. నేను మా పార్టీలో ఎవ్వరు కూడా వాళ్ళ పార్టీ సైడ్ నుంచి అలా వస్తున్నప్పుడు మీ సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్? ఇప్పుడు ఒక మాట మాట్లాడతా, ఒకటి చెప్తా. నేను ఈడ ఇంత బాగా మాట్లాడినా, ఈ స్టూడియో నుంచి బయట పోతే నువ్వేం చేస్తావు? నేను వేరే ఒరే తురే అది ఇది మాట్లాడితే నువ్వేం చేస్తావు? వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి. వాళ్ళు ఉదయం లేస్తే దాంట్లోనే తింటాం, దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే ఆ రోజంతా గడుపుతాం, దాంట్లోనే నిద్రపోతాం. మళ్ళా ఉదయం లేచినప్పుడు అదే. ఎవరేం మాట్లాడతాం దానికి? జైలుకు పోయినారు నోటి దూలతో, అనరాని మాటలతో కేసులు ఉన్నాయి, కేసులు ఎదుర్కొంటున్నారు. అయినా మారినారా వాళ్ళు? ప్రజలు కూడా ఓడిచ్చారు, తిరుగులేని శిక్షేశారు వాళ్ళు. వీటన్నిటికంటే కూడా అన్ని సీట్లు పడిపోయి అంత ఘోరంగా ఓడిపోతే కూడా వాళ్ళు ఇప్పుడు ఇంకా అట్లే మాట్లాడుతున్నావు అంటే మాట్లాడండి. రేపు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయా? చట్ట పరిధిలో వస్తే చర్యలు ఉంటాయి. దీనికి మించి ప్రజా శిక్ష అనేది ఒకటి ఉంది కదా, ప్రజా కోర్టు. భవిష్యత్తులో వాళ్ళకు కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్స్. థ్యాంక్స్.